అందరూ ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి. కలిసి ఉందాం. ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. ఇలా ఇవ్వు. జాగ్రత్తమ్మా. అక్క, అత్తయ్య. ఎవరి అత్తయ్య? ఎవరు అత్తయ్యనా? ఓ, అయితే నీకు అత్తయ్య బతుకుందని గుర్తుంటేనే కదా. అయినా నువ్వే రోజైనా మొగుడికి, అత్తమామలకి, అత్తారింటికి మర్యాద ఇచ్చుంటేనే కదా అత్త బతుకుంది, దాని బాగోగులు అడగాలని గుర్తుండేది. అలా అంటారేంటి అత్తయ్య గారు? మీ మీద నాకు మర్యాద ఎందుకుండదు? ఉంటే వచ్చి ఇంతసేపు అయింది. ఇంట్లోకి రమ్మని పిలుపు లేదు, వచ్చి బ్యాగ్ తీసుకుందామన్న ఆలోచన లేదు. నీ ప్రేమ మర్యాద మాటల్లోనేనా, చేతల్లో కూడా ఉందా? అయ్యో పిన్ని గారు, ఇది మీ ఇల్లు, మిమ్మల్ని మళ్ళీ పిలవాలా? ఆ బ్యాగ్ ఇవ్వండి, రండి. ఆగమ్మాయి నువ్వు. ఇదేమన్నా మీ ఇల్లా? ఏమన్నా మీ ఇల్లా? ఏమన్నా మీ ఇల్లా? రమ్మని అంత స్వతంత్రంగా చెప్తున్నావు? పిన్నిగారు అన్న పిలిపేంటి? నువ్వేమైనా నా బంధువా? కాదే. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందో నాకు తెలీదు, కానీ నాకు నీకు ఏ సంబంధమూ లేదు. ఏంటి కౌశికి, ఇంట్లోకి రమ్మని పిలవడానికి ఇంటి పని మనిషిని పంపించావు? పని మనిషిని పంపించావు? పని మనిషిని పంపించావు? ఇదేనని మర్యాద? ఇదేనని మర్యాద? ఇదేనని మర్యాద? ఇదేనని మర్యాద? చెల్లెమ్మా, జగదాత్రి ఇంటి పని మనిషి కాదు, ఇంట్లో మనిషి. తనకి ఇంటికి మధ్య ఉన్న సంబంధం నీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అడుగు, నేను కౌశికి చెప్తాం. అంతేగాని ఇలా అందరి ముందు తనని అవమానించుకో. బ్యాగ్ ఇవ్వండి అత్తయ్య. లోపలికి రండి, రండి. చిలకమ్మ, షుగర్ లేకుండా కాఫీ తీసుకునిరా. అలాగే అమ్మగారు. ఇంట్లో ఉన్న సమస్యలు చాలవన్నట్టు మధ్యలో ఈవిడొచ్చిందింటతయ్యా. ఈ అమ్మి రావడం వల్ల మనకి మంచి జరుగుతుందమ్మి. మంచా? ఎలా అత్తయ్యా? ఆ అమ్మికి కోపం ముక్కు మీద ఉంటుంది. చిన్నగా కదిలిస్తే చాలు అగ్నిపర్వతంలాగా ఎగిరి పడతా ఉంటుంది. ఆ కోపంలో కౌశికి ఆనందాన్ని కాల్చేయొచ్చు. జగదాత్రిని చూసుండావా? పురుగును చూసినట్టు చూసుండాది. ఈ అమ్మిని అడ్డు పెట్టుకుని మనం వాళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు. కరెక్టే అత్తయ్య. అయితే ఇప్పటి నుంచి ఆట మొదలు పెడదాం. ఏంటి పిన్ని గారు సడన్ గా వచ్చారు? ఏదైనా పనుండి వచ్చారా? అంటే ఏంటి, నేను ఇప్పుడు ఇంటికి కూడా రాకూడదా? ఏంటి కౌశికి, నువ్వు పొమ్మని చెప్పలేక నీ ఇంట్లో వాళ్లతో వెళ్ళిపోమ్మని చెప్పిస్తున్నావా? అయ్యో అలా అనలేదు పిన్ని గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే వస్తున్నానని ఫోన్ కూడా చేయలేదు కదా, ఏమైనా అర్జెంట్ పని మీద వచ్చారా అని అడిగారంతే. అది మీ మీద ప్రేమతోనే అడిగింది అత్తయ్య. ఈ ఇంట్లో నా మీద ప్రేమ ఉన్నోళ్ళు కూడా ఉన్నారా? పోనీలే, అసలు నేను బతికున్నానన్న విషయమే ఎవరికి గుర్తులేదనుకున్నాను. ఎందుకత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం? మర్చిపోకుంటే నాకు ఫోన్ చేసి ఎన్ని రోజులైంది? భర్త లేడు, ఉన్న కూతుర్ని జైలుకు పంపించో. నా కొడుకుని కొంగు కట్టుకుని తిరుగుతున్నావు. నా అనుకున్న వాళ్ళందరినీ నాకు దూరం చేసి, నన్ను అనాథం చేసి ఒంటరిదాన్ని చేసింది నువ్వు కదా? పిన్ని గారు, ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకు గుర్తు చేసుకుని మళ్ళీ గొడవ పడ్డం? అక్కకి మాత్రం మీతో మాట్లాడాలని ఎందుకున్నది అత్తయ్య? కానీ పోయినసారి జరిగిన గొడవకి అక్క మీరు కొన్ని రోజులు దూరంగా ఉంటే బెటర్ అని బావే అక్కకి చెప్పారు.
అందుకే వదిన మీకు ఫోన్ చేయలేదు కానీ మీ మీద ప్రేమ లేక కాదు పిన్ని గారు. హ్మ్, నువ్వు రావడం మా అందరికీ సంతోషమేనమ్మా. మీ మాటల్లో ఉన్న అభిమానం, సంతోషం కౌశిక్ మొహంలో ఏమాత్రం కనిపించడం లేదన్నయ్య గారు. ఇదేం టార్చర్ రా బాబు. కౌశిక్ని నా కొడుకు ప్రేమిస్తున్నానని ఇంటికి తీసుకొచ్చిన రోజు చెప్పాను, ఈ అమ్మాయి మన ఇంటికి సరిపోదు, వద్దు అని. ఇంట్లో ఎవరైనా నా మాట వింటే కదా. చదువుకున్న కోడలు, తెలివైన కోడలని నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. అమ్మి ఆదిలక్ష్మి, ఏంది నీ రచ్చ? నువ్విప్పుడు ఈ ఇంటికి గొడవ పెట్టుకునేదానికే వచ్చిండావయ్యేంది? నా కూతురు గురించి ఏం తెలుసని మాట్లాడుతూ ఉండవు? నీ ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురు నరకం చూసుండాది. ఆ నరకం నుంచి బయటపడుండాకనే మళ్ళా మామూలు మనిషి అయి ఉండాది. అంతేలే, కొడుకు లేడు, కోడలుంది, ఆరోగ్యం బాగలేదు, ఆస్పత్రిలో చూపిస్తుందని ఆశించి ఇక్కడ దాకా రావటం నా తప్పే. ఈ ఇంట్లో మనుషులకి నేనంటే ఇష్టం లేదని తెలిసినా, నాకిక్కడ మర్యాద దొరకదని తెలిసినా, వేరే దారి లేక నా కొడుకైనా ఉంటాడని ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పించారు. వచ్చిన రోగంతో అదే ఇంట్లో చస్తానులే. అదేగా మీ అందరికీ కావాల్సింది. అయ్యో అత్తయ్య ఆగండి. ఆరోగ్యం బాలేదా? అసలు ఏమైంది అత్తయ్య? వారం రోజుల నుంచి గుండెల్లో ఒకటే నొప్పి. ఊర్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీలో చూపించుకోమని చెప్పారు. ఏదో ప్రాణం మీద ఆశతో, నా మనవడు మనవరాలతో కొన్ని రోజులు ఉండాలన్న ఆశతో ఇక్కడి వరకు వచ్చాను. సారీ పిన్ని గారు, మీ హెల్త్ గురించి తెలియక మీరు వదిన్నలా మాట్లాడేసరికి మేము కోపడ్డాం. బావ పని మీద ముంబై వెళ్ళారు. వారం రోజుల్లో వచ్చేస్తారు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అత్తయ్య. నేను మిమ్మల్ని హాస్పిటల్లో చూపిస్తాను. నాకు ఆవేశం ఎక్కువ, పద్ధతులు ఎక్కువ. నా పద్ధతి మీకు నచ్చదు. మళ్ళీ నేను ఏదైనా అంటే ఊరికి అనవసరమైన గొడవలు. నేను వెళ్తాలే కౌశికి, వెళ్ళి ఏదైనా హోటల్లో ఉండి చూపించుకుంటాను. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఏమీ అనరు. మీరున్నన్ని రోజులు మీకేం నచ్చకపోయినా చెప్పండి, మేం మార్చుకుంటాం. ప్లీజ్ మీరు మాతోనే ఉండండి. సరే కౌశికి, ముందే చెప్తున్నాను, నాకిక్కడ ఏ చిన్న లోటు జరగకూడదు. జరిగితే నీదే బాధ్యత. సరే అత్తయ్య, రండి. బో, ఏందిది? ఆ అమ్మి మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలనా ఏంది? ఆరోగ్యం బాలేదంటుంది కదే, ఆవిడతో ఎందుకు పోటీ? ఎంతైనా ఇంటి వియ్యంకురాలు. ఏమన్నా చూసి చూడనట్టు వదిలే. ఎప్పుడు ఇంతే.